హాయ్ అండి, మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. దయచేసి చివరి వరకు చూడండి. అతను ఒక ప్రపంచ కుబేరుడు, మోస్ట్ ఇన్స్పిరేషన్ పవర్ఫుల్ పర్సన్. 47 సంవత్సరాలకి ప్రపంచాన్ని మార్చే ఆలోచనలు. తను చేసే బిజినెస్లు ప్రపంచాన్ని మార్చే విధంగా ఉంటాయి. అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపిస్తాడు. ప్రతిదీ కొత్తగా ఆలోచిస్తాడు. ప్రస్తుతం ఉన్న మోడర్న్ సొసైటీలో పాజిటివ్ థింకింగ్ని ఫాలో అవుతాడు. ఇలాంటి వాళ్ళు నూటికో కోటికో ఒకరో ఇద్దరో పుడతారు. ఈ మధ్యకాలంలో ప్రపంచమంతా ఇతని గురించి చర్చించుకుంటుంది. అతను ఎవరో కాదండి, ఎలన్ మస్క్. ఇతని గురించిన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. టాపిక్లోకి వెళితే, ఎలన్ మస్క్ 1971 జూన్ 28వ తేదీన దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా నగరంలో జన్మించాడు. చిన్ననాటి నుండి ఆయనకు సైన్స్, టెక్నాలజీ, కంప్యూటర్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇతని తండ్రి పేరు ఎరోల్ మస్క్. ఇతను ఒక ఇంజనీరు, పైలట్ కూడా. తల్లి పేరు మే మస్క్. ఈమె ఒక కెనడియన్ మోడల్ మరియు డైటీషియన్. ఇతనికి ఒక సిస్టరు, ఒక బ్రదర్ కూడా ఉన్నారు. ఎలన్ మస్క్ 9 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. తరువాత మస్క్ తండ్రితోనే దక్షిణాఫ్రికాలో కొంతకాలం ఉండేవాడు. దక్షిణాఫ్రికాలోని వాటర్ క్లోఫ్ హౌస్ ప్రిపరేటరీ స్కూల్ మరియు ప్రిటోరియా బాయ్స్ హై స్కూల్లో చదివాడు. చిన్న వయసులోనే కంప్యూటర్ అంటే ఏంటో తెలియని రోజుల్లోనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకొని 12 ఏళ్ల వయసులోనే బ్లాస్టర్ అనే వీడియో గేమ్ను తయారు చేశాడు. ఎవరి దగ్గర ట్రైనింగ్ లేకుండానే తనే సొంతంగా కోడింగ్ని నేర్చుకున్నాడు. బ్లాస్టర్ అనే గేమ్ని $500కు అమ్మేశాడు. ఈ గేమ్ అంతరిక్షంలో యుద్ధానికి సంబంధించింది. 17 ఏళ్ల వయసులో కెనడాకి వెళ్ళాడు. ఎందుకంటే ఎలన్ మస్క్కి అమెరికాలో సెటిల్ అవ్వాలనే లక్ష్యం ఉండేది. మొదటగా కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీలో చేరాడు. తర్వాత అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకు ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ ఫిజిక్స్ మరియు ఎకనామిక్స్లో డిగ్రీలు పొందాడు. ఎలన్ మస్క్ 1996 సంవత్సరం జిప్టూ అనేది మొదటిసారిగా ప్రారంభించిన స్టార్టప్ కంపెనీ. దీన్ని తన బ్రదర్తో కలిసి 1996లో తన తండ్రి ఎరోల్ మస్క్ దగ్గర $28,000 తీసుకొని ఈ స్టార్టప్ కంపెనీని మొదలుపెట్టాడు. అసలు ఈ జిప్టూ అంటే ఏమిటో తెలుసుకుందాము. ఇది ఒక డిజిటల్ సిటీ గైడ్ లాంటి కంపెనీ. అంటే ఆ రోజుల్లో ఇంటర్నెట్ మీద స్థలాల వివరాలు, వ్యాపార సమాచారం, మ్యాప్స్ ఇవ్వటం అందుబాటులో ఉండేది కాదు. చిన్న వ్యాపారాలు, రెస్టారెంట్లు, షాపులకు ఆన్లైన్ ప్రొఫైల్ ఇవ్వటం. జిప్టూ మంచి పాపులారిటీ సంపాదించింది. నిత్య జీవిత అవసరాలు తీర్చడానికి ఇంటర్నెట్ని నేరుగా వాడకాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎలన్ మస్క్. ఈ జిప్టూని న్యూయార్క్ టైమ్స్, చికాగో ట్రిబ్యూన్ లాంటి పెద్ద మీడియా సంస్థలతో భాగస్వామ్యం చేసుకుంది. ఎలన్ మస్క్ 27 సంవత్సరాల వయసులోనే $307 మిలియన్ 1999 సంవత్సరం కంప్యూటర్ తయారీ దిగ్గజం కంపాక్ కంప్యూటర్స్కు ఈ జిప్టూను అమ్మేయటం జరిగింది. ఈ జిప్టూ అమ్మిన డబ్బుతోనే X.com, SpaceX, టెస్లా వంటి సంస్థలను స్థాపించడానికి బీజం పడిందని చెప్పవచ్చును. ఎలన్ మస్క్ తన జిప్టూ కంపెనీని అమ్మిన తరువాత వచ్చిన ఆ డబ్బుతో X.com అనే కొత్త ఫిన్టెక్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఇది ఆన్లైన్ బ్యాంకింగ్ మరియు డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్ సేవలు అందించేది. ఇది రాను ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపటం. ఇది ఒక విప్లవాత్మక ఆలోచనగా మారింది. ఇదే సమయంలో మరో స్టార్టప్ అయిన కాన్ఫినిటీ అనే కంపెనీ కూడా డిజిటల్ పేమెంట్స్ సిస్టంపై పనిచేస్తుంది. ఈ కంపెనీని పీటర్ థీల్, మ్యాక్స్ లెవిన్సన్ వీళ్ళిద్దరూ కలిసి స్టార్ట్ చేశారు. 2000 సంవత్సరం X.com మరియు కాన్ఫినిటీ రెండూ కలిసి పేపాల్గా ఏర్పడింది. ఇప్పుడు మనం వాడుతున్న ఫోన్పే, గూగుల్ పే ఈ పేపాల్ నుండి వచ్చినవేనని చెప్పవచ్చును. తర్వాత 2002 సంవత్సరంలో ఈబే కంపెనీ పేపాల్ను సుమారు $1.5 బిలియన్ కొనుగోలు చేసింది. అప్పటికి ఎలన్ మస్క్కి పేపాల్లో 11% షేర్ ఉండేది. దాంతో మస్క్కు సుమారు $165 మిలియన్ సంపాదన వచ్చింది. ఈ పేపాల్ అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుతోనే ఎలన్ మస్క్ 2002 SpaceX, 2004 టెస్లా, సోలార్ సిటీ వంటి సంస్థలను ప్రారంభించి టెక్నాలజీ, స్పేస్, ఎనర్జీ రంగాల్లో ఒక కొత్త విప్లవం తీసుకుని వచ్చాడు. ఎలన్ మస్క్ ఒక కంపెనీ పెట్టి దాన్ని లాభాల్లోకి తీసుకుని వచ్చి అమ్మేయటం ఎలన్ మస్క్ బిజినెస్ మోడల్గా మారింది. చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదించినా తృప్తి లేదు. ఆయన దృష్టి మనుషులను చంద్రునిపై, మార్స్ గ్రహంపైకి వెళ్ళాలనేదే ఆయన ఫ్యూచర్ ప్లాన్. అందుకే 2002లో SpaceXను స్టార్ట్ చేశాడు.
మార్స్ పైకి మనిషి వెళ్ళాలంటే రాకెట్లు అవసరం. దీంతో రష్యాలో క్షిపణులను కొనాలని నిర్ణయించుకొని మాస్కో వెళ్ళాడు. కానీ అక్కడ మస్క్కి అవమానం ఎదురైంది. ఒక రాకెట్ని $8 మిలియన్ విక్రయిస్తామని రష్యా ఆయుధ వ్యాపారులు తెలిపారు. అది చాలా ఎక్కువ మొత్తం అని ఎలన్ మస్క్ అభిప్రాయపడ్డాడు. కొనటానికి డబ్బులు లేవా అని హేళన చేశారు. అక్కడ వారితో మేము సొంతంగా తయారు చేసుకుంటాము అని చెప్పి వెనుదిరిగి వచ్చేశాడు. నాసా వంటి ప్రభుత్వ సంస్థలపై ఆధారపడకుండా ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీగా రాకెట్ను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ లక్ష్యంతోనే స్పేస్ ఎక్స్ను స్టార్ట్ చేశాడు. 2006లో స్పేస్ ఎక్స్ నిర్మించిన మొదటి చిన్న రాకెట్ ఫాల్కన్ 1. ఈ ఫాల్కన్ 1ను ప్రయోగించి విఫలమయ్యాడు. ఇది 33 సెకండ్లలో పేలిపోయింది. 2007-2008 సంవత్సరం కూడా రాకెట్ను ప్రయోగించిన సక్సెస్ కాలేదు. తన దగ్గర ఉన్న మొత్తం సొమ్మంతా పెట్టుబడి పెట్టి చివరి ప్రయోగంలో 4వసారి 2008 సెప్టెంబర్లో ఫాల్కన్ 1 ప్రయోగించాడు. అది విజయవంతంగా భూకక్షలోనికి చేరుకుంది. ఫాల్కన్ 1 3% ఖర్చుతో నింగికి తాకుతున్న రాకెట్ ఖర్చును నేల మీదకి దించి చూపించాడు. తనను హేళన చేసిన వారందరి నోళ్లను మోయించాడు ఎలన్ మస్క్. దీంతో నాసా 1.6 మిలియన్ భారీ కాంట్రాక్టుని స్పేస్ ఎక్స్ సంస్థకి ఇవ్వటం జరిగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అవసరమయ్యే సామగ్రి కాంట్రాక్టుని ఎలన్ మస్క్కే అప్పగించింది. 2015లో రీయూజబుల్ రాకెట్ని స్పేస్ ఎక్స్ సక్సెస్ఫుల్గా ప్రయోగించింది. ఫాల్కన్ 9 అత్యంత శక్తివంతమైన రాకెట్. దీని ఖర్చు కూడా చాలా తక్కువ. దీని ద్వారా మనుషులను స్పేస్కి పంపడం జరుగుతుంది. ఫాల్కన్ హెవీ ఇది కూడా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్. ఈ రాకెట్ ద్వారానే టెస్లా తయారు చేసిన కారుని అంతరిక్షంలోనికి తీసుకుని వెళ్ళింది. స్పేస్ ఎక్స్ ప్రైవేట్ కంపెనీ అయిన నాసాతో కలిసి పనిచేస్తుంది. స్టార్లింక్ ప్రాజెక్టు ద్వారా ప్రపంచానికి ఇంటర్నెట్ అందించేందుకు వేల శాటిలైట్ను పంపుతుంది. 2020 సంవత్సరం మొదటిసారిగా నాసా ఆస్ట్రోనాట్స్ను ఈ ప్రైవేట్ రాకెట్ ద్వారానే అంతరిక్షానికి పంపింది. మొన్న ఈ మధ్య స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో సునీత విలియం, బచ్ విల్మోర్ మరికొంతమంది ఆస్ట్రోనాట్స్ను భూమి మీదకి సురక్షితంగా తీసుకుని వచ్చింది. ఎలన్ మస్క్ తన అనుకున్న స్పేస్ ఎక్స్ సంస్థ సక్సెస్తో తన ఆలోచన టెస్లా మీదకు పెట్టాడు. తన ఆలోచన నుండి పుట్టినదే ఫ్యూచరిస్ట్ ప్రాజెక్టు టెస్లా. మొదట రేసింగ్ కార్లను తయారు చేసి ఫెయిల్ అయ్యాడు. ఎలన్ మస్క్ ఎక్కువగా ఫెయిల్ అయిన దగ్గర నుండి మరలా తను సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. నెగిటివ్ నుండే పాజిటివ్గా ఆలోచన చేస్తాడు. ఈ టైప్ బిజినెస్ పర్సన్స్ బహుశా మనకు ఎవరూ కనపడరు. అది ఒక ఎలన్ మస్క్కే సాధ్యమని చెప్పవచ్చును. ఎలన్ మస్క్ వాతావరణ కాలుష్యానికి చెక్ పెట్టాలంటే ఫ్యూచర్లో పర్యావరణానికి అనుకూలంగా ఉండే కార్ల వాడక పెరుగుతుందని, అలాంటి కార్ల వాడకాన్ని మనమే పెంచాలని, కరెంటు బ్యాటరీతో నడిచే వాహనాలే పరిష్కారం అని భావించి టెస్లా కంపెనీని ఎలక్ట్రానిక్ కార్ల కంపెనీగా మార్చాడు. 32 సంవత్సరాల వయసులో $70 మిలియన్ల 2008లో టెస్లా రోడ్ స్టార్ కార్ని తయారు చేశాడు. ఇది మొదటి ఎలక్ట్రిక్ కారు. ఇది స్పోర్ట్స్ కార్లలా వేగంగా వెళ్తుంది. లిథియం అయాన్ బ్యాటరీ ఉపయోగించిన మొదటి కమర్షియల్ కారు. దీన్ని 2017లో మార్కెట్లోనికి రిలీజ్ చేశాడు. టెస్లాను ఒక బ్రాండ్గా మార్చాడు. తరువాత 2012లో మోడల్ ఎస్ కార్ను తయారు చేసింది. దీని రేంజ్ చాలా ఎక్కువ. దీని డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 1070 కిలోమీటర్ల పైగా దూరం వెళ్ళేలాగా డిజైన్ చేశాడు. దీంతో టెస్లా విపరీతమైన లాభాలతో దూసుకుపోయింది. డ్రైవర్తో అవసరం లేని ఆటో పైలట్ కార్ని టెస్లా కంపెనీ మార్కెట్లోనికి తీసుకుని వచ్చింది. మోడల్ 3, మోడల్ ఎక్స్, మోడల్ వై కార్లను ఎక్కువ మందికి అందుబాటులోనికి తీసుకుని వచ్చాడు. ఈ మోడల్ కార్లు టెస్లా పాపులారిటీని మరింతగా పెంచాయి. టెస్లా ఇప్పుడు ప్రపంచంలోని టాప్ ఎలక్ట్రిక్ కారు తయారీ సంస్థ. ఈ టెస్లా ఫుల్ సక్సెస్తోనే ఎలన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారాడు. టెస్లా కార్లు ప్రస్తుతం అమెరికా, యూరప్, చైనా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో విస్తృతంగా అమ్ముడవుతున్నాయి. తరువాత సోలార్ సిటీ ప్రాజెక్టును ప్రారంభించాడు. అమెరికాలో హౌసెస్ పైన సోలార్ ప్యానెల్ను అమర్చి ప్రజలకు సోలార్ పవర్ అందించాలనే ఉద్దేశంతో తన మేనల్లుళ్ళైన లిండన్ రీవ్, పీటర్ రీవ్తో ఈ ప్రాజెక్టును 2006 సంవత్సరంలో స్టార్ట్ చేశాడు. ఇందులో ఎలన్ మస్క్ చైర్మన్గా ఉన్నాడు. సౌరశక్తి ద్వారా టెస్లా కార్లు, ఇల్లు, కంపెనీలు అన్నింటికీ విద్యుత్ అందించాలన్నదే ఎలన్ మస్క్ ఉద్దేశం.
కానీ అమెరికాలో సోలార్ ప్యానెల్ సబ్సిడీలు తగ్గిపోవటం వలన, ఇతర సోలార్ కంపెనీల పోటీ వలన, ప్రాజెక్టు నిర్వహణ ఖర్చులు ఎక్కువ అవటం వలన ఈ ప్రాజెక్ట్ అంతా సక్సెస్ కాలేదు. అందువలన 2016 తరువాత సోలార్ సిటీని టెస్లా ఎనర్జీలో విలీనం చేయటం జరిగింది. ఎలన్ మస్క్ దృష్టి అంతా ముఖ్యంగా టెస్లా, స్పేస్ ఎక్స్, స్టార్లింక్ వంటి పెద్ద సంస్థలపై ఉండటం వలన సోలార్ సిటీ ప్రాముఖ్యత కొంతవరకు తగ్గిపోయింది. కంప్యూటర్స్కి హ్యూమన్ ఇంటెలిజెన్స్ లింక్ చేయాలని ఆలోచన నుంచి 2015లో పుట్టిందే ఓపెన్ ఏఐ కంపెనీ. అందులో భారీగా పెట్టుబడులు పెట్టాడు ఎలన్ మస్క్. ఈ మధ్య సంచలనం సృష్టించిన చాట్‌జీపీటీ ఓపెన్ ఏఐ ప్రాజెక్టు 2022 సంవత్సరంలో ఇదొక అద్భుతం. తర్వాత ఓపెన్ ఏఐ నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చేశాడు. ఫండింగ్ మాత్రం ప్రస్తుతం కొనసాగిస్తున్నాడు. ఎలన్ మస్క్ 2022లో ట్విట్టర్ను $44 బిలియన్ కొని ఫ్రీ స్పీచ్ మాధ్యమంగా మలచాలని లక్ష్యంగా పెట్టుకొని ఎక్స్ అనే కొత్త బ్రాండ్గా చేంజ్ చేసి సోషల్ మీడియాను టెక్నాలజీ మరియు ఫైనాన్స్ ప్లాట్ఫామ్గా తయారు చేయాలని చూస్తున్నాడు. బ్లూటిక్ కావాలంటే $8 వసూలు చేస్తున్నాడు. ట్విట్టర్ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. కానీ తన అనుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుకు ట్విట్టర్ని ఒక టూల్ లాగా వాడుకోవటానికే సొంతం చేసుకున్నాడని అందరూ అనుకుంటారు. 2015లో ప్రారంభించిన స్టార్లింక్ని ఇప్పటి వరకు 1500 శాటిలైట్స్ను భూకక్షలోనికి లాంచ్ చేసింది. భూమిపై మారుమూల ప్రాంతాలకు సహితం ఇంటర్నెట్ సౌకర్యాలు చేయాలంటే మొత్తం 42,000 శాటిలైట్స్ అవసరం అవుతాయి. వాటిని 2030 కల్లా పూర్తి చేయాలని స్టార్లింక్ కంపెనీ ప్రయత్నం చేస్తుంది. ఎలన్ మస్క్ స్థాపించిన కంపెనీలన్నీ సైన్స్కు సంబంధించినవేనని చెప్పవచ్చును. భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశాలు మానవ వనరుల కొరతను ఎదుర్కోవటానికి ఆ దేశాలలో జనాభా తగ్గిపోతుందని అంచనా. అందుకే ఎక్కువ మంది పిల్లలను కనండని ఒక పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నాడు. ఎలన్ మస్క్ 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకొని 2008 సంవత్సరంలో ఆమెతో విడిపోయాడు. మొదటి భార్యకు 6 పిల్లలు అంటారు. మొదటి భార్యతో కలిసి 3 మహిళలు ద్వారా 12 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. పిల్లలతో ఎక్కువ టైం గడుపుతాడంట. సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తాడు అంటారు. అందరూ ఏదో రంగంలో ఫేమస్ అవుతారు, కానీ ఎలన్ మస్క్ మాత్రం అన్ని రంగాల్లోనూ సక్సెస్ అయ్యాడు. ఎంతటి రిస్క్నైనా దాని ద్వారానే వెళ్ళి సక్సెస్ సాధించడానికి చాలా కృషి చేస్తాడు. అందుకు ఉదాహరణే స్పేస్ ఎక్స్ కానీ టెస్లా కానీ. చాలా నష్టాలు వచ్చాయి, కానీ ఎక్కడ ఆధారపడలేదు. పడిలేచిన కెరటం అని చెప్పవచ్చును. ఇతడు ప్రపంచాన్ని చూసే విధానమే చాలా డిఫరెంట్గా చూస్తాడు, ఆలోచిస్తాడు. అందుకే మన పెద్దలు అంటారు, నోటికో కోటికో ఇలాంటి వాళ్ళు పుడతారని. తెలివితేటలు అందరికీ ఉంటాయి, కానీ వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకునేవాడే ఎలన్ మస్క్లో అవుతారు. పడిలేచేవారు ఇతను చూసి నేర్చుకోవాలి. ఇదండి ఎలన్ మస్క్ గురించిన విషయాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి. మరలా మంచి టాపిక్తో మీ ముందుకి వస్తానండి. అంతవరకు సెలవు.